జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యులకు తెలియజేసిన రహస్యమైన జ్ఞాన మార్గం గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా పరమేశ్వరుడు ఒక్కడే అనే టాపిక్లో మనం ఈరోజు ఆ టాపిక్ పూర్తిగా కొంత పార్ట్ వైజ్ తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్దామండి. పరమాత్ముడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. జగత్తును తనలో లీనం చేసుకుంటుంది ఆ పరమాత్ముడే, ఆ సర్వేశ్వరుడే. అందుకే అది పూర్ణమైనది. సముద్రం లేకపోతే అలలు లేవు, సూర్యుడు లేకపోతే కాంతి లేదు, అలాగే మహాసత్తా లేకపోతే ఈ జగత్తు లేదు. భార్గవ శ్రీ గురుదత్త ప్రభులు పరశురాముడికి చెప్పే విషయం, నువ్వు మనసులో సృష్టించినదంతా మనోమాయమే. అదే అనేక ద్రష్టలు దృష్టములుగా కనిపిస్తున్నది. మానవ సృష్టి మనసు కన్నా వేరైనది కాదు. అది మనసు నుండి పుట్టి మనసునందే లయమవుతున్నది. అలాగే పరమేశ్వరుడి నుంచి పుట్టిన జగత్తు తిరిగి అతడి అందే లయమవుతుంది. ఆ పరమేశ్వరుడు ఎవరనేది మళ్ళీ తెలుసుకుందాం. దేశ కాలములన్నీ అతనినే ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అవి చితిని పరిచ్ఛిన్నం చేయలేవు. చితి సర్వాంతర్యామి. చితికి ప్రకాశం ఉన్నదా? మరి ఆ చితికి ప్రకాశం ఉన్నదా అంటే ఉన్నది. ఆ ప్రకాశమే చిత్ ప్రకాశము. అవి జ్ఞానజ్యోతులు. అంతేకాని ఇక్కడ ప్రకాశము కాంతి అంటే పంచభూతాలలోని అగ్ని కాదు. ఈ రకంగా చిత్ ప్రకాశములకు తదాత్మ్యమున్నది. 2 చితికి మాలిన్యం ఉన్నదా? చితిలో మాలిన్యం కాఠిన్యం ఉంటాయా అంటే ఇక్కడ చితి కన్నా వేరే వస్తువు ఏది లేదు. అందుచేత ఇతర వస్తువు సాంపర్యం ఉండదు. అందుకనే అది అతి నిర్మలమైనది, అది నిరాపమానము, అది సున్నితము, అతి కఠినం కూడా. జగత్తు ప్రతిబింబమా? ఇది ఇక ఈ జగత్తు అనేది ప్రశ్న. తాను స్వయం ప్రకాశం కాకపోయినా ఇతరుల సహాయంతో ప్రకాశించేది ప్రతిబింబం. కుండకు ప్రకాశం లేదు, అద్దంలో అది ప్రకాశిస్తుంది కాబట్టి అది ప్రతిబింబం. ఈ ప్రపంచం అంతా అలాంటిదే. ప్రపంచంలో ఏది స్వయంగా ప్రకాశించడం లేదు. చితి వల్లనే అన్ని ప్రకాశిస్తున్నాయి. కాబట్టి జగత్ అంతా అద్దంలోని ప్రతిబింబం లాంటిదే. 4 చితి దర్పణం. మరి చితి దర్పణం లాంటిది అని ఎందుకన్నారు? అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు కనిపిస్తాయి, కానీ అద్దం ఏమి మారదు. అలాగే చితి కూడా తాను ఏమాత్రం మారకుండానే అనేక చిత్ర రూపాలతో భాసిస్తున్నది. దర్పణంలోని ప్రతిబింబాలు దర్పణం కన్నా విడిగా లేవు. అలాగే చిదాత్మలో ప్రతిబింబించే ప్రపంచం అంతా చిదాత్మ రూపమే. బింబమంటూ ఉంటే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే ప్రతిబింబానికి బింబం హేతువు. మరి జగత్తు అనేది చితిలో ప్రతిబింబంగా ప్రకాశించడానికి చితి యొక్క స్వాతంత్ర్యమే కారణం. 5 జగత్తు ప్రతిబింబం. చిదాత్మకు స్వాతంత్ర్యమనే శక్తి ఉన్నది. ఆ శక్తి చిదాత్మకము, సూక్ష్మము. సూక్ష్మ రూపంలో ఉండే ఆ శక్తి దృశ్య ప్రపంచ రూపంగా స్థూల రూపం ధరించి విస్తరించినప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని సంకల్పము అంటారు. సంకల్పం లేని చితి ప్రతిబింబాలు లేనటువంటి అద్దంలాగా స్వచ్ఛంగా నిర్మలంగా ఒకే రూపంతో ఉంటుంది. సృష్టికి పూర్వం విశుద్ధ రూపంగా ఉన్న పరాచితి అంతులేని స్వాతంత్ర్య శక్తితో జగద్రూపం దాల్చింది. ఇదే సంకల్పం.
సంకల్పమైనందువల్లనే జగత్తు ప్రతిబింబమయ్యింది. ఆరవది, జగత్తు స్థిరంగా ఉంటుందా? మన సంకల్పాల వల్ల కలిగిన భావాలు స్థిరంగా ఉండటం లేదు. మరి పరమేశ్వర సంకల్పం రూపమైన జగత్తు స్థిరంగా ఉంటుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈశ్వర సంకల్పం అనంతమైనది, అపరిమితమైనది, అంటే ప్రళయకాలం వరకు ఉంటుంది. అందుచేతనే ఈశ్వర సంకల్పం వల్ల ఏర్పడిన ఈ జగత్తు కూడా ప్రళయకాలం వరకు స్థిరంగా ఉంటుంది. 7. సంకల్ప భావాలు. మానవుని సంకల్పాల వల్ల కలిగిన భావాలు మానవుడికి మాత్రమే కనిపిస్తాయి. మరి ఈశ్వర సంకల్పం వల్ల కలిగిన భావాలు అందరికీ కనిపిస్తున్నాయి కదా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, పరిపూర్ణుడు. తన సంకల్పం వల్ల కలిగే భావాలు అందరికీ కనిపించాలి అని సంకల్పిస్తాడు. అందుచేతనే అవి అందరికీ కనిపిస్తాయి. మానవుడికి ఆ శక్తి లేదు కాబట్టి అతడి భావాలు ఇతరులకు తెలియవు. అయితే మానవుడు జ్ఞాని అయినప్పుడు, అంటే తానే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనప్పుడు అతని భావాలు కూడా ఇతరులకు తెలుస్తాయి. గారడివాడు చిత్ర విచిత్రమైన వస్తువులు సృష్టిస్తాడు. అతడు సృష్టించినవి అందరికీ కనిపిస్తాయి. అతడు సృష్టించిన కుండలో నీరు తెస్తాడు. అది అతని సొంత పనులకు మాత్రమే ఉపయోగిస్తుంది. తాను సృష్టించిన దాన్ని తిరిగి తనలోనే మాయం చేసుకుంటాడు. అదేవిధంగా ఈశ్వరుడు సృష్టించిన జగత్తు అందరికీ కనిపిస్తుంది, చివరకు అతనిలో లీనమవుతుంది. విశ్వామిత్రులు లాంటి వారు సృష్టి చేసినవి కొంతకాలం పాటు ఉంటాయి. యోగులు సర్వవ్యాప్తులు కారు, అందుకే వారి సృష్టి కొంతవరకే కనిపిస్తుంది. పరమేశ్వరుడు సర్వవ్యాప్తి కాబట్టి ఆయన సృష్టి అందరికీ కనిపిస్తుంది. ఒకదానిలో ఒకటి భాషించేది ప్రతిబింబ తుల్యం. ప్రతిబింబం దర్పణం కన్నా వ్యతిరిక్తం కాలేదు. ప్రతిబింబ రూపమైన జగత్తు దర్పణం రూపంగానే సత్యం, ప్రతిబింబం రూపంగా అసత్యమే. అలాగే జగత్తు కూడా అసత్యమే. సత్యాసత్యాలు 8. అసలు సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? తన స్వభావాన్ని వదలకుండా ఉండేది సత్యం, వదిలిపెట్టేది అసత్యం. అద్దం ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది, ఏ రకమైన మార్పు ఉండదు. మరి అందులో ప్రతిబింబం మాత్రం మారుతూ ఉంటాయి. కాబట్టి అద్దం సత్యం, ప్రతిబింబం అసత్యం. సూర్యకాంతి వస్తువులు మనకు కనిపించేటట్టు చేస్తుంది, కానీ ఆ వెలుగులో గుడ్లగూబలు చూడలేవు. అలాగే చీకట్లో మనం చూడలేము, కానీ అదే చీకట్లో గుడ్లగూబలు చూస్తాయి. కాబట్టి ఏది ప్రకాశం, ఏది అంధకారం అనేది స్పష్టంగా చెప్పలేము. అంటే ప్రకాశం, అంధకారముల యొక్క స్వభావాలు మనం చెప్పలేము. అలాగే మనిషికి అపకారి కానీ పాముకు అపకారి కాదు. అదేవిధంగా సామాన్యులు పోలేని చోటుకు యోగులు, దేవతలు పోతారు. మనకు దూరమైనది వారికి దగ్గరగా ఉంటుంది. మనకు ఎక్కువ సమయం వారికి తక్కువ అవుతుంది. అందుచేతనే మానవ కాలమానం, దేవ కాలమానం వేరువేరు. అదేవిధంగా ఈ ప్రపంచం యొక్క స్వభావం అంతా ఒకేలాగా ఉండదు. అందుచేత జగత్తంతా మానకాశ్రయమైన చితి తప్ప వేరే కాదు. అది చిదాత్మయందే ఉన్నది, అక్కడే ప్రకాశిస్తున్నది. ఆ చితియే మహేశ్వరి అని జగస్వరూపాన్ని గురించి దత్తాత్రేయ ప్రభులు పరశురాముడికి వివరించాడు అంటూ ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పుకున్న విషయం ఇంతే అండి. మళ్ళా వీడియోలో మనం కలుసుకుందాం. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.